వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం గామా అండ్ బీటా ఈ యొక్క యూనిట్ 1లో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే మీకు క్వశ్చన్ ఏమని ఇస్తారంటే రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఓకేనా, ఇది మోస్ట్ ఆఫ్ ద టైం లాంగ్ ఆన్సర్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎప్పుడు అంటే మీకు బీటా ఫంక్షన్స్ గామా ఫంక్షన్స్ వస్తే ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఓకేనా, సో అయితే ఒకసారి గామా ఫంక్షన్స్ బీటా ఫంక్షన్స్ ఒకసారి చూసుకుందాం. అది ఈ క్వశ్చన్లో మీకు ఏమని క్వశ్చన్లో షో దట్ ఇక్కడ బీటా ఫంక్షన్ యూజ్ అవుద్ది, అవి చూపిస్తా చూడండి. సో ఇవి బీటా ఫంక్షన్స్, ఇవి గామా ఫంక్షన్స్. ఓకేనా, సో మీకు ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలియకపోతే ఫస్ట్ వీడియోలో మీకు గామా ఫంక్షన్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, బీటా ఫంక్షన్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, గామా ఫంక్షన్స్ ఏంటి, ఈ ఫార్ములా ఏంటి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది అంతా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. అక్కడ మీకు ఈ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్లో మీకు గామా ఫంక్షన్స్ గురించి బీటా ఫంక్షన్స్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, ఎవరికైనా తెలియకపోతే ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, సో అయితే ఇక్కడ మనకి చూడండి, ఈ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చేయండి. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమన్నాడు, షో దట్ బీటా ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, సో ఇంతకు ముందు క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒకసారి చూడండి, ఇదిగో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై 2 ఇంటూ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎవరికైనా ఈ క్వశ్చన్ రాకపోతే దీని ముందు వీడియోలో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో అయితే ఇక్కడ మనం ఈ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై 2 గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా, దీన్ని మనం సాల్వ్ చేసాం. ఇంతకు ముందులో మనకి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది చూడండి. మనకేమొచ్చింది, దీనికి ఈ టర్మ్ వచ్చింది కదా, అంటే ఇది మొత్తం దేనికి ఈక్వల్, దీనికి ఈక్వల్ కదా. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం చేయబో క్వశ్చన్లో కూడా ఇదే ఉంది చూడు. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా దీని ప్లేస్లో మనం ఇది రాయొచ్చు రాయకూడదా, రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి నేను ఎక్కడ రాశానంటే ఇదిగో దీని ప్లేస్లో ఇదిగోండి, సరిపోయిందా. నేను కొత్తగా ఇక్కడ వీటి నుంచి ఫార్ములాస్గా ఉపయోగించిలా. ఓకేనా, సో ఇది ఏదైతే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, సో దీని ఒక వాల్యూ ఇంతకుముందు క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా అందుకే ఆ క్వశ్చన్ దీనికన్నా ముందు చెప్పేశాను. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ మనం ఇది చేస్తే ఇది దేనికి ఈక్వల్ అయ్యింది, ఈ టర్మ్కి ఈక్వల్ అయింది. ఓకేనా, అప్పుడు దీని ప్లేస్లో దీనికి కదా ఈక్వల్, అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చా, లేదా దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. అది మన క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్వశ్చన్లో అది ఏ విధంగా ఉంది, ఇలా ఉంది కదా. సో దీని ప్లేస్లో నేను దీన్ని రాసుకున్నాను అంతే. ఓకేనా, అదిగోండి ఇప్పుడు ఈ టర్మే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడు, ఇదిగో. ఓకేనా, అయితే 2 ఇక్కడ గుణిస్తుంది, భాగేస్తుంది, ఇటు వస్తే ఏమవుద్ది, గుణిస్తుంది కదా. సో కాబట్టి ఈ 2 నాడు తీసుకెళ్ళిపో, 2ని భాగేస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. ఓకేనా, అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మిగులుతుంది. ఈ 2 వచ్చేస్తుంది, ఇదిగో ఆ 2 ఎక్కడ ఉంది, సరిపోయిందా. మిగిలిన టర్మ్ మొత్తం యాస్టీస్గా ఉంటుంది, అది ఏం మారదు. ఓకే, ఇంకా మనం సమ్ స్టార్ట్ చేయలే. ఓకేనా, ఇంకా మొత్తం లోపలికి వెళ్ళలేదు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే బీటా ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, అంటే ఇదేంటి, బీటా ఫంక్షన్. ఓకేనా, దీని నుంచి దీన్ని మనం చూపించాలి, ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో అయితే ఇక్కడ ఇది మనం ఏం చేసాం, దీని వాల్యూ ఆల్రెడీ ఎంతకుముందు మనం కనుక్కున్నాం కదా. సో ఇదంటే ఏంటి, ఈ వాల్యూ ఇదిగోండి, ఎంతకుముందు కనుక్కున్నాం కదా. సో ఇది దేనికి ఈక్వల్ అయింది, దీనికి ఈక్వల్ అయింది, అంటే ఈ మొత్తం ప్లేస్లో ఇది రాసుకోవచ్చా, అందుకు ఈ మొత్తం ప్లేస్లో ఆ వాళ్ళని రాసుకున్నాను. అయితే ఇక్కడ 2 భాగిస్తుంది, ఇది వస్తే గుణేస్తుంది, కాబట్టి 2ని తీసుకెళ్ళిపోయి నాకు యాస్టీస్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చింది. ఇందాక ఏంటి, ఇది ఒకటి కాదు, దీనికి ఇక్కడ 2 ఉంది. ఓకేనా, 2 ఇటు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా. సో దేనికి ఈక్వల్ అయింది, దీనికి ఈక్వల్. ఇప్పుడు నేను బీటా ఫంక్షన్ యూజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది ఏంటి, బీటా ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే నాకు ఇది ఆన్సర్ రావాలి. తేటా నాన్న ఇది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ బీటా ఫంక్షన్ యూజ్ చేసి ఇది మనకి ఆన్సర్ అవ్వాలి. ఇది ఆన్సర్ వచ్చిందంటే ఇది ఆన్సర్ వచ్చేసినట్టు, ఎందుకు, దీనికి ఈక్వల్ కదా.
సో నేను ఇప్పుడు బీటా ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకొని దీన్ని చూపించాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది బీటా ఫంక్షన్. చూసారా స్టార్టింగ్లో, అందుకే మీకు స్టార్టింగ్ ఫంక్షన్స్ చూపించా. ఇదిగోండి బీటా ఫంక్షన్ ఏంటి, బీటా ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ x మైనస్ 1 1 మైనస్ t y మైనస్ 1 1 మైనస్ t పవర్ y మైనస్ 1 ఇంటూ dt. ఓకేనా. అదే ఫంక్షన్ తప్పు లేకుండా ఉన్నట్టు జాగ్రత్తగా రాసుకోండి. ఇదిగో ఇది బీటా ఫంక్షన్, కొత్తగా తీసుకురావాలా బీటా ఫంక్షన్. ఓకేనా. అయితే ఇప్పుడు ఇందులో మనకి ఏమున్నాయి, టీ ఉన్నది, కాసుల సైన్లు ఉన్నాయంటే లేవు, ఏమున్నాయి టీ ఉందంటే దీని నుంచి ఈ ఫంక్షన్లో నుంచి నేను టీ వాల్యూ బయటకు తీయాలి, అట్ ద సేమ్ టైం డిటీ కూడా బయట తీయాలి. లాస్ట్లో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా. అలా అన్నమాట, టీ బయట తీయాలి డిటీ. ఓకేనా. అండ్ అదే టీ వస్తే డిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ టీని నేను కాస్ స్క్వేర్ థీటా అనుకున్నాను. ఓకే, కాస్ స్క్వేర్ థీటా. కాస్లు ఎందుకు అనుకున్నాం, కొసికెన్లు సీకెన్లో కాదా, కొసికెన్లు సీకెన్లు అనుకుంటే పర్వాలేదు కదా, కాసే ఎందుకు అనుకోవాలి. ఓకే. సో మనకి అలా లాస్ట్లో వెళ్తుంటే మనకి ఎలా రావాలి, ఈ టర్మ్ రావాలి. ఇది వస్తే దీన్ని మనం ఈక్వల్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. సో కాబట్టి ఇక్కడ ఏమున్నాయి, కాస్ సైన్లో ఉన్నాయి. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ అనుకో, టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అనుకో. అప్పుడు డిటీ అంటే డెరివేటివ్ ఆఫ్ టీ అంటే కాస్ స్క్వేర్ థీటా డెరివేటివ్ కాస్ స్క్వేర్ డెరివేటివ్ కాస్ స్క్వేర్ థీటాకి డెరివేటివ్ ఏంటి 2 కాస్ థీటా. అండ్ కాస్ థీటాకి ఇన్నర్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ థీటా. ఓకేనా. అండ్ డి థీటా. సరిపోయిందా లేదా. ఓకే, చెప్తా గుర్తుపెట్టుకోండి. టీ ప్లేస్లో ఓన్లీ కాసే ఎందుకు తీసుకోవాలి, సీకెన్ కొసీకెన్ కాట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి తీసుకోకూడదా అంటే కాస్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఫర్దర్గా మనం నెక్స్ట్ చేయబోయే దాంట్లో మనం ఏం రావాలి, మనకు ఆన్సర్ ఏంటి రావాలి, ఇది ఆన్సర్ రావాలి, ఇదేనా ఆన్సర్ రావాలి. ఈ బీటా ఆఫ్ ఎక్స్ కామా వై నుంచి ఇది మనం చూపించాలి. ఇది ఆన్సర్ రావాలంటే దేనికి ఈక్వల్, దీనికి ఈక్వల్. ఇంకా ఇందులో ఏమి ఉన్నాయి, కాస్ట్లీ సైన్లో ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ సైకిల్ తీసుకున్నాను. ఓకేనా. రైట్. చూడు కాస్ స్క్వేర్ థీటా దాన్ని డెరివేటివ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా డెరివేటివ్ 2 కాస్ థీటా, కాస్ థీటా ఇన్నర్ డెరివేటివ్ మైనస్ సైన్ థీటా డి థీటా. అయితే ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నాను, చాలా ఇంపార్టెంట్. నీకు ఎప్పుడైతే టీ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటావో అప్పుడు థీటా వాల్యూ ఎంత అవుతున్నాను, π/2 అవుద్ది. ఓకే. అండ్ ఎప్పుడైతే టీ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటావో అప్పుడు థీటా ఎంత అవుద్ది, 0 అవుద్ది. ఓకేనా. సో దీని గురించి నేను దీనికి ముందు మనం ఏదైతే ఈ కోసం చెప్పుకున్నామో దీంట్లో నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఓకేనా. ఒకసారి అక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి, లేదనుకుంటే వాల్యూస్ ఈజీగా మన నెక్స్ట్ ఈ యూనిట్ మొత్తం మనకి యూజ్ అవుతాయి కాబట్టి మనం ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా. టీ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే థీటా π/2 అవుతుంది కదా. టీ ప్లేస్లో 0 తీసుకుంటే థీటా π/2. అండ్ 0 కంటే 1 తీసుకున్నాం అనుకో అప్పుడు థీటా ఏమైపోద్ది, 0 అయిపోద్ది కదా. సో వాల్యూస్ గుర్తుపెట్టు. ఇప్పుడు లిమిట్స్ ఏంటి, 0 to π/2. నెక్స్ట్ ఎలా ఇచ్చేస్తారు మరి బీటా ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ చూడు 0 to π/2 అదే రాసుకున్నాం, π/2 0. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, టీ ఉంది. ఓకేనా. టీ అంటే మనకి ఏం చెప్పాను, కాస్ స్క్వేర్ థీటా పవర్లో x-1 ఉంది రాసేసుకో, అర్థమైందా. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, 1 మైనస్ టీ ఉంది. టీ అంటే కాస్ స్క్వేర్ థీటా y-1 డిటీ అంటే 2 కాస్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా డి థీటా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేవు. రైట్. సో నెక్స్ట్ చూడు, ఇందులో నాకు ఎలా కావాలి ఆన్సర్ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి వెనక్కి. ఆన్సర్ ఎలా కావాలి, కాస్ట్లు సైన్లో ఉండాలి, మైనస్లు అవే ఉండకూడదు, లోపల ఏముండాలి, కాస్ట్లు సైన్లో ఉండాలి. చూడు కాస్ట్ల సైన్లకు అర్థంగా ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 2 ఉంది. రెండింటి బయట తీసుకొచ్చి -2 బయట తీసుకొచ్చి -2 బయట తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ π/2 to 0 సరిపోయిందా. అండ్ నెక్స్ట్ కాస్ 2 into x 2x 2 into 1 2. ఓకేనా. కాస్ 2 into x 2x -2 థీటా సరిపోయిందా. అండ్ నెక్స్ట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ థీటా. బేసిక్ ఫార్ములా ఇది తెలుసు కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సైన్ కావాలంటే కాస్ అటు వెళ్ళిపోద్ది, ప్లస్ మైనస్ అయిపోద్ది, అంతే. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్, సైన్ స్క్వేర్ థీటాకి ఈక్వల్. ఓకేనా. పవర్లో y-1 యాజ్ ఇది రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఉండదు. ఓకేనా. బయట తీసుకొస్తాం కదా, అప్పుడు ఏం మిగిలింది, కాస్ థీటా మిగిలింది, ఇక్కడ సైన్ థీటా మిగిలింది అండ్ డి థీటా. అర్థమైందా, సింపుల్.
అయితే దీని తరువాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లిమిట్స్ చూడండి ఒకసారి. π/2 టు 0 ఉంది. ఓకే. సో నేనేం చేస్తానంటే లిమిట్స్‌ని రెసిప్రోకల్ చేస్తా. అంటే ఇన్వర్స్ చేస్తా. కిందది పైగా, పైన కిందన. లేదంటే ఏమంటారు రెసిప్రోకల్ అంటాం. అప్పుడు ఏమవుతుంది 0 టు π/2 అవుద్ది. ఏమవుద్ది 0 టు π/2. ఎప్పుడైతే ఇక్కడ లిమిట్స్ రెసిప్రోకల్ అయ్యాయో దీని ముందులో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది పాజిటివ్‌లో ఉంటే పాజిటివ్‌లో నెగిటివ్‌లోకి చేంజ్ అవుతుంది. నెగిటివ్‌లో ఉంటే పాజిటివ్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ అయిపోద్ది. మైనస్ ఉంటే ప్లస్‌లోకి చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏముంది -2 ఉంది. నెక్స్ట్ మనకి ఏమైపోద్ది ప్లస్ అయిపోద్ది. అంటే తర్వాత మనం రాబోయే స్టెప్ ఏంటి 2 ఇంటిగ్రల్ 0 టు π/2 ఇదేనా. చూడండి 2 ఇంటిగ్రల్ 0 టు π/2 సరిపోయిందా. రైట్. నెక్స్ట్ కాస్కి కాస్ సరిపోయిందా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసావు చూడండి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే కాసులు సైన్లు విడదీస్తా, సపరేట్ చేస్తాను. ఓకే. సో కాస్ట్లు ఏమి ఉన్నాయి, ఇదొక కాస్ట్ టర్మ్, ఇదొక కాస్ట్ టర్మ్, ఇంకెక్కడ ఉన్నాయా, ఇది ఇక్కడ ఒకటి ఉంది, అంతేనా. అది ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ రెండింటి నుంచి కాస్ తేడా తీస్తా బయటికి. ఇక్కడ పవర్లో ఎంత ఉంది 2x - 2 ఉంది. ఇక్కడ పవర్లో ఎంత ఉంది ఏమీ లేదు. ఇట్ మీన్స్ 1 ఉన్నట్టు కదా. అప్పుడు ఏమవుతుంది కాస్ థీటా 2x - 2 ఇక్కడ పవర్లో 1 ఉంది. అంటే కాస్ థీటా 2x - 2 + 1 కాస్ 2x - 2 + 1 థీటా. ఓకేనా సరిపోయిందా. అండ్ సైన్ సపరేట్ చేసుకో. సైన్లో ఏమన్నా ఇదిగో ఇక్కడ ఒక సైన్ థీటా ఉంది, ఎక్కడ ఒక సైన్ ఉంది. పవర్లో 2y - 1. ఇప్పుడు చూడండి సైన్ ఇదేమవుతుంది 2 × 2y 2 × 1 2 థీటా. ఇక్కడ ఒక సైన్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నుంచి సైన్ కామది. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంది 2y - 2 పవర్లో ఎంత లేదంటే 1 ఉన్నట్టు. ఎంత వచ్చింది సైన్ 2y - 2 + 1 థీటా. సైన్ 2y - 2 + 1 థీటా అండ్ d థీటా. సరిపోయిందా. స్టెప్ ఎలా వచ్చింది అర్థమైందా. మీకు వచ్చినట్టే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఓకేనా. 1కి 2 సార్లు ప్రతి స్టెప్ని కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. చెప్పేటప్పుడు ఈజీగా ఉంది వచ్చినట్టు ఉంది అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. LHS వాల్యూ బీటా ఆఫ్ x, y = 2 ఇంటిగ్రల్ 0 టు π/2 అండ్ ఇది చూడు ఇదే స్టెప్పుడు మళ్ళీ రాసుకున్నాను. ఓకే. సో ఈ మ్యాథ్స్లో మీరు ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనం గట్టిగా తలుచుకుంటే 4 స్టెప్స్లో ఆన్సర్ రాసేవచ్చు. కానీ దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి మినిమం 5 to 6 స్టెప్స్ అని ఖచ్చితంగా రాయాలి. 5 to 6 స్టెప్స్ దాటే రాయడానికి ప్రయత్నం చేయండి. దాటే రాయాలంటే ఒక్కొక్క 2 సార్లు రాసేవద్దు. అర్థమవుతుందా. అలాంటి 2 మార్క్స్ పోతాయి అలా రాయొద్దు. ఓకేనా. సో ఒకటే స్టెప్ చూడండి నేను ఇదే స్టెప్ రాసుకున్నా, మళ్ళీ ఇదే స్టెప్ ఎలా చేసి రాసి మళ్ళీ రాసుకున్నా. ఇలా రాసుకుంటే పర్లేదు కానీ ప్రతి స్టెప్ 2 సార్లు రాసేవద్దు. ఓకేనా. అప్పుడు 4 మార్క్స్ పోతాయి. సో చూడండి ఇదే స్టెప్ని మళ్ళీ రాసుకున్నా. వీలైనంత వరకు క్వశ్చన్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. అప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో 10 మార్క్స్ రీజనబుల్గా ఉంటుంది. ఓకేనా. సో కొంతమంది 10 మార్క్స్ చేయడం చేస్తారు కానీ కొంతమంది చిన్న క్వశ్చన్ కదా 10 మార్క్స్ అని కొంచెం దీనిగా ఫీల్ అవుతారు. సో కాబట్టి వీలైనంత వరకు క్వశ్చన్ని మీరు ఉన్న స్టెప్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కానీ కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. ఈ స్టెప్ అర్థమైంది కదండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు చూడు బీటా ఆఫ్ x, y = 2 ఇంటిగ్రల్ 0 టు π/2 cos -2 + 1 ఇట్స్ నథింగ్ బట్ -1. ఓకే. నెక్స్ట్ సైన్ -2 + 1 ఇట్స్ నథింగ్ బట్ -1. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది 2x - 1 2y - 1 d థీటా. ఓకేనా. సో ఇప్పుడు చూడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇంతకుముందు నేను దీన్ని మీకు చూపించానా ఎక్కడ చూపించాను ఒకసారి వెళ్ళండి బ్యాక్ వెళ్ళండి ఒకసారి తీసేవు నేను తీస్తా కవర్ పడద్దు. ఓకేనా. సో ఇదే స్టెప్ మేము ఇంతకుముందు చూసాం. ఎక్కడ చూసాం ఇదిగో ఇక్కడ ఇదిగో cos 2x - 1 థీటా sin 2y - 1 థీటా d థీటా. అదే ఇక్కడ మనకు వచ్చింది చూడండి ఒకసారి. ఇదేనా ఇక్కడ మనకు చూడండి ఇదేనా ఇది ఒకటేలా ఉంది చూడండి ఒకసారి. ఒకటే కదా.
సో అయితే ఇది దేనికి ఈక్వల్? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. సో ఈ టోటల్ టర్మ్ దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్. కాబట్టి ఇప్పుడు దీని టోటల్ ప్లేస్లో ఏమైనా రాసుకోవచ్చు? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ మొత్తం ప్లేస్లో నేను రాసుకున్నాను గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అలా ఆల్రెడీ అలా చూసినా మనకున్న వాల్యూ ఏంటి? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ వచ్చింది. క్వశ్చన్ ఇదేనా చూపించమని చూడు ఒకసారి. క్వశ్చన్ ఇదేనా చూపించమని ఒకసారి చూడు. సరిపోయిందా? చాలా సింపుల్ డట్ ఈజీ క్వశ్చన్. అయితే దీన్ని ఒక్కసారి ఇలా చూసుకొని వెళ్ళిపోతారు అంటే రాదు, ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా కొట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి, అర్థమయ్యే విధంగా ఉంటాయి, కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు దీని ఒక డెప్త్ బయటపడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ క్వశ్చన్. స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి దీన్ని రివిజన్ చేస్తే చూడండి. ఓకేనా? ఏ విధంగా వచ్చిందో ఒకసారి పైపైన చెప్తా చూడండి. నన్ను సింపుల్గా చెప్పేస్తా చూడండి. క్వశ్చన్ చూడండి, అర్థమైపోద్ది ఎందులో గామా ఫంక్షన్ యూజ్ అవుద్దని. ఓకే, ఎందుకో గామా ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు. ఓకేనా? ఇది బీటా, సారీ. ఓకేనా? సో దీని నుంచి దీని మనం చూపించాలి. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ దీని వాల్యూ ఎంతమంది ఫైండ్ అవుట్ చేస్తా ఇది. ఓకేనా? ముందు సమ్ దీని దగ్గర ఫైండ్ అవుట్ చేసాము. సో టోటల్ ప్లేస్లో ఈ వాల్యూ రాస్తాను, అయిపోయింది. ఓకేనా? ఇక్కడ 2 బై అవుతుంది, ఇటు వస్తే ఇంటూ అవుతుంది, కాబట్టి 2 నాట్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఇది ఒకేలా ఉంది చూడండి. ఓకేనా? ఇది మొత్తం దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్. అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, లేదా దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఓకేనా? ఈ టోటల్ వాల్యూ దీనికి ఈక్వల్, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు నేను దీని నుంచి దీన్ని కనుక్కోవాలి. అంటే దీని నుంచి దీన్ని సాల్వ్ చేయడం మనకి ఎలా రావాలి? ఆన్సరు ఈ ఆన్సర్ రావాలి. ఈ ఆన్సర్ వస్తే దీనికి ఈక్వల్ లాస్ట్లో చూపించేస్తాం, అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు బీటా ఆఫ్ ఎక్స్ వై ఉందండి, దీని నుంచి ఈ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దీన్ని మనం చూపించాలి. దీన్ని చూపించాలంటే దీని ప్లేస్లో మనకి ఏ ఆన్సర్ రావాలి? ఇది రావాలి. ఇది వస్తే దీనికి ఈక్వల్ చూపించేస్తాం. అప్పుడు బీటా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది రాసేస్తాం. అది చేయబోయే మనం స్టెప్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు అసలు సమ్ స్టార్ట్ అవుద్ది. బీటా ఫంక్షన్ రాస్తావు. బీటా ఫంక్షన్ చెప్పాను కదా, రాసేస్తావు. ఇందులో టీ ఉంది, డిటీ ఉంది. సో వాటిని ఫైండ్ అవుట్ చేయి. టీ కాస్ స్క్వేర్ థీటా, కాస్ట్లు సైన్లు ఎందుకు అనుకున్నాం అంటే ఇక్కడ కాస్ట్లు సైన్లో ఉన్నాయి. ఈ కాస్ట్లు సైన్లు ఇలా వస్తేనే మనకి దీనికి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ కొసికన్లు కాట్లు ఉంటే ఈక్వల్ అవ్వదు కదా. సో కాస్ సైన్లు ఉంటే ఈక్వల్ అవుద్ది. సో రాసుకున్నాను. ఓకే, వాల్యూస్ అంతా సబ్స్టిట్యూట్ చేసేసాను. వాల్యూస్ ఈ యొక్క బీటా ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాను? నాకు కాస్ సైన్లు కావాలి. ఆధారంగా ఏమున్నాయి? మైనస్, ఇక్కడ 2 ఉంది, ఈ రెండు బయట తీసుకొచ్చి మిగిలిన యాస్టీజ్ రాసే. ఓకేనా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, అని ఎక్స్టెండ్ చేస్తాము, రెసిప్రోకల్ చేసాం వీటిని. అప్పుడు దాని ముందు ఉన్న వాల్యూ ఏది ఉందో అది మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఉంటే మైనస్ అయిపోద్ది కదా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడు, -2 + 1. ఓకే, ఇదే స్టెప్ మళ్ళీ రాసుకొని -2 + 1 పోయింది, -1 మిగిలింది, -2 + 1 -1. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుద్ది? అటు స్టార్టింగ్లో చెప్పాను, ఇదిగో ఈ మొత్తం ఇదే కదా మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్. ఇది వస్తేనే దీనికి ఈక్వల్ చేసి ఇవ్వచ్చు, రాకపోతే ఇంకా మనం చేస్తూనే ఉండాలి. వచ్చింది కాబట్టి డైరెక్ట్గా దీనికి ఈక్వల్ రాస్తుంది. దీని ప్లేస్లో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై రాసేస్తాం. ఇదిగో అసలు ఎల్హెచ్ఎస్ ప్లేస్లో ఏముంది? బీటా ఆఫ్ ఎక్స్ వై ఉంది. ఇది మొత్తం దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్. ఇదే కదా మన క్వశ్చన్లో అడిగాడు. సరిపోయిందా? సింపుల్. ఈ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. 10 మార్క్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఖచ్చితంగా ఇది రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, 10 మార్క్స్కి అంత ఇంపార్టెంట్ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్స్ కూడా అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూడండి. స్టెప్ బై స్టెప్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా?